క్యాలెండర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్ ప్రాబ్లం నేర్చుకునే ముందు ఆడ్ డేస్ అంటే ఐడియా ఉండాలి. ఆడ్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దెన్ ద కంప్లీట్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ గివెన్. అంటే మనకి ఇచ్చిన డేస్లలో మొత్తం వాటిలోకి వెళ్ళి వీక్లు కనుక కన్వర్ట్ చేస్తే మిగిలే వాల్యూస్ని ఏముంటాయి అంటే వాటిని ఆడ్ డేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్ ఇస్తే దల్లా 7 డేస్ కనుక తీసేస్తాం వీక్ అంటే మిగిలిపోయిన ఒక్క రోజుని ఏమంటారంటే ఆడ్ డే అంటారు. సో దీని తర్వాత లీప్ ఇయర్ అంటే ఐడియా ఉండాలి. లీప్ ఇయర్ అంటే 4th కనుక డివిజబుల్ అయిందనుకోండి ఏదైనా ఇయర్ దాన్ని లీప్ ఇయర్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 4 ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్. అంటే నార్మల్గా ఇవి కాకుండా మిగతా ఇయర్స్ అంటే మామూలుగా సెంచరీ ఇయర్స్ కనుక తీసుకుంటే అది 400తో డివిజబుల్ కావాలి. నార్మల్ ఇయర్స్ అయితే 4తో డివిజబుల్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 92, 96, 2004, 2008, 2012 ఇలాంటి ఇయర్స్ను మనం మామూలుగా 4తో డివిజబుల్ అయితే కాబట్టి లీప్ ఇయర్స్ అంటాం. అదే సెంచరీస్ ఏదైతే 400, 800, 1200 ఇవి లీప్ ఇయర్స్గా ట్రీట్ చేస్తారు. లీప్ ఇయర్స్ కానీ ఇయర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ 1900, 2100, 2300 అనేది 4తో డివిజబుల్ అయితే అంటే లాస్ట్లో 2 సున్నాలు ఉన్న ఇయర్ ఏదైతే ఉందో అది 400తో డివిజబుల్ కావాలి సెంచరీ ఇయర్ అనేది. సో ఇవి లీప్ ఇయర్స్ కావు, అంటే ఈ వాల్యూస్ వచ్చినప్పుడు అవి లీప్ ఇయర్స్ కాదని మనం ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ నార్మల్ ఇయర్కి లీప్ ఇయర్కి తేడా ఏంటిది అనుకుంటే నార్మల్ ఇయర్ లోపల 365 డేస్ ఉంటాయి. నెక్స్ట్ లీప్ ఇయర్లో చూసుకుంటే 366 డేస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడ్ డేస్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం? కౌంటింగ్ ఆడ్ డేస్ ఫస్ట్ 100 ఇయర్స్ కనుక చూసుకుందాం. ఫస్ట్ డేస్ ఎలా కౌంట్ చేస్తారంటే 365 డేస్ని వీక్గా కన్వర్ట్ చేసుకుంటారు. అంటే 7తో డివిజబుల్ చేస్తే వచ్చే శేషం ఏదైతే ఉందో దాన్ని మనం ఆడ్ డేగా ట్రీట్ చేస్తాం. ఒక ఆడ్ డే వస్తుంది నార్మల్ ఇయర్గా. సిమిలర్గా లీప్ ఇయర్లో ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ 100 ఇయర్స్ కనుక మనం డివిజబుల్ చేసుకుంటే ఇలా ఎందుకు చేసుకోవాలంటే ఒక కోడింగ్ రాసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి 100 ఇయర్స్ మనం చేసి పెట్టుకుంటాం. 100 ఇయర్స్లో కనుక చూసుకున్నట్టయితే 100 అనేది 700తో డివిజబుల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ 24 లీప్ ఇయర్స్ మాత్రమే వస్తాయి. 100 అనేది 400తో డివిజబుల్ కావాలి, నార్మల్ ఇయర్ అయితే 4తో డివిజబుల్ కావాలి. అంటే 24 లీప్ ఇయర్స్ వస్తాయి. ఇక్కడ 76 ఆర్డినరీ ఇయర్స్ వస్తాయి. ఆర్డినరీ ఇయర్ లోపల ఒక ఎక్స్ట్రా డే వస్తుంది, లీప్ ఇయర్ లోపల 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి. అంటే మనకి ఇక్కడ చూడండి ఒక ఇయర్ లోపల 52 వీక్స్ వస్తాయి. అలా 76 × 52 ప్లస్ ఎక్స్ట్రా డేస్ ఎంత వస్తాయి 76. ఇక్కడ కూడా 24 × 52 ప్లస్ ఎక్స్ట్రా డేస్ 2 వస్తాయి కాబట్టి 48 డేస్ వస్తాయి. వీటిని అన్నింటినీ వీక్లో కన్వర్ట్ చేస్తే మిగిలిపోయిన ఏంటంటే 124 డేస్ వస్తాయి. ఇక్కడ వీక్స్ వచ్చేసి 5200 వీక్స్ వస్తాయి. సో వీటిని కూడా వీక్లో కన్వర్ట్ చేస్తే మిగిలిపోయిన రోజులు ఏంటంటే 5 డేస్ మిగిలిపోయినాయి. ఈ 5 డేస్ మనం హార్డ్ డేస్ అంటాం. అంటే ఇక్కడ చూడండి 5 డేస్ 100 ఇయర్స్కి 5 డేస్ అయితే, సో 200 ఇయర్స్కి అయితే మనం కౌంట్ చేయాలనుకుంటే 100 + 100 అంటే 10 అయితే 10 మళ్ళీ 7తో డివిజిబుల్ చేస్తే 3 హార్డ్ డేస్ వస్తాయి. సో నెక్స్ట్ 300 కనుక చేయాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 100 + 200 చేయండి 15 అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఒక 5 హార్డ్ డేస్ వచ్చి ఇక్కడ 3 హార్డ్ డేస్ వచ్చినాయి, మొత్తం చేస్తే 8 హార్డ్ డేస్ వస్తాయి. మిగిలిపోయిన హార్డ్ డేస్ ఎంత అంటే ఒక హార్డ్ డే మిగిలిపోతుంది, ఎందుకంటే వీక్ కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ 400 ఇయర్కి వచ్చేసరికి సేమ్ 300 + 100 చేయండి. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, 6 వస్తాయి. ఈ లాస్ట్ ఇయర్ 400 ఇయర్ అనేది కూడా 400తో డివిజిబుల్ అయితే కాబట్టి ఇది కూడా దీనిలో కూడా లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇంకొక వాల్యూ పెరుగుతుంది. అంటే ఇలా చూస్తే 5 + 5 + 5 20 అయితే ఇది 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇంకొక వాల్యూ పెరుగుతుంది కాబట్టి సో 21 అయితే 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే శేషం అది 0 వస్తాయి కాబట్టి 0 హార్డ్ డేస్ వస్తాయి. సో అలా 0 హార్డ్ డేస్ వచ్చే ఇయర్స్ ఏంటంటే 800, 1200, 1600, 2000. ఇది మీకు తెలిసింది 15th ఆగస్ట్ 1947. సో ఫస్ట్ ఏం చేస్తాం 1946 కనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1946 ప్లస్ పీరియడ్ ఆఫ్ ఏదైతే ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ 1900 కనుక ఎలా ఇస్తారంటే 1600 + 300, 1600కి వచ్చేసరికి 0, 300కి వచ్చేసరికి 1. సో నెక్స్ట్ ఇక్కడ 47 కాబట్టి 46 క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని 4తో చేస్తే 11 వస్తుంది. ఇక్కడ ఆ 11 అనేది లీప్ ఇయర్ అవుతుంది. దీనికి 11 తీసేస్తాను 35 ఇయర్స్ అనేది ఆర్డినరీ ఇయర్స్ వస్తాయి. సో 11 × 2 లీప్ ఇయర్లో 2 హార్డ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ నార్మల్ ఇయర్లో ఒకటే ఉంటుంది కాబట్టి 35. మొత్తం హార్డ్ డేస్ వచ్చేసరికి 57 హార్డ్ డేస్. 57 7తో కనుక వీక్గా కన్వర్ట్ చేస్తే ఒక హార్డ్ డే మిగులుతుంది, 56 పోతాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ
జాన్ నుండి ఎక్కడ వరకు ఆగస్ట్ 15th వరకు కాబట్టి ఆ వాల్యూస్ కౌంట్ చేయండి. 31 + 28 + 31 + 30 + 31 + 30 + 31 + 15. సో మొత్తం వాల్యూ వచ్చేసి 227 వచ్చింది. 227 వీక్గా కన్వర్ట్ చేస్తే అంటే 7 తోటి చేస్తే 32 వీక్స్ వచ్చాయి ప్లస్ 3 డేస్ వచ్చాయి. 3 ఆడ్ డేస్ అనేది మనకు మిగిలినాయి. సో ఇక్కడ చూడండి 0 + 1 + 1 + 3 మొత్తం 5 ఆడ్ డేస్ వచ్చినాయి. అంటే 1600 అంటే మామూలుగా ఇయర్ కోడ్ అంటే మామూలుగా 1900కి వచ్చేసరికి 1 వచ్చింది. మిగిలిన ఇయర్ ఏదైతే ఉందో 46 ఇయర్స్ ఉందో ఆ 46 ఇయర్స్కి 1 వచ్చింది. ఈ డేస్ మొత్తం కౌంట్ చేస్తే 3 డేస్ వచ్చినాయి. మొత్తం కలిపితే 5 ఆడ్ డేస్ వచ్చినాయి. 5 ఆడ్ డేస్ అంటే ఫ్రైడే అవుతుంది ఆన్సర్. సో సిమిలర్గా ఇంకొకటి కూడా చూడండి. సో 16th ఏప్రిల్ 2020 కనుక చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ముందు ఇయర్కి చేసుకుంటాం అంటే 1999కి చేసుకుంటాం. సో ఫస్ట్ 1900 కౌంట్ చేస్తాం ప్లస్ 1999 కౌంట్ చేసుకుంటారు. సో సేమ్ సిమిలర్గా వచ్చిన ఆడ్ డేస్ను 123 తీసుకుంటాను. దాన్ని వీక్లో కన్వర్ట్ చేస్తాను. ఆడ్ డేస్ కౌంట్ చేస్తాను. నెక్స్ట్ ఎక్కడ వరకు ఏప్రిల్ 16th కాబట్టి అక్కడ వరకు వాల్యూ తీసుకుంటాను. సో 31 29 ఎందుకంటే అది లీప్ ఇయర్ కాబట్టి ప్లస్ 31 + 16 సో 107 అంటే వీక్గా కన్వర్ట్ చేస్తాను. ఆడ్ డేస్ మిగిలినాయి. సో టోటల్ ఆడ్ డేస్ 0 + 1 + 4 + 2 మొత్తం వచ్చేసరికి మనకు 7 వచ్చింది. 7 అంటే మళ్ళీ దాని 7 తోటి చేస్తే 0 వస్తుంది కాబట్టి ఆ రోజు సండే అవుతుంది. సో ఇంకొంచెం మీకు క్లియర్గా మీకు ఐడియా ఉండడం కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా 2-3 డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని చేసుకోండి. ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.